హండ్రెడ్ డేస్ నో యువర్ బ్రీత్. ఎపిసోడ్ 6 బ్రెయిన్‌కి మన బ్రీత్ ఎలా తెలుస్తుంది? ఒక క్రేజీ క్వెషన్ అడగనా? మీరిప్పుడు బ్రీత్ చేస్తున్నారని మీ బ్రెయిన్‌కి ఎలా తెలుస్తుంది? మీరు కూర్చున్నారు, నేను మాట్లాడుతున్నాను, మీరు ఈ వీడియో చూస్తున్నారు. కానీ మీ బ్రెయిన్ మాత్రం బ్యాక్‌గ్రౌండ్‌లో బ్రీతింగ్ ఓకేనా అని ఏదో చెక్ చేస్తూనే ఉంటుంది. ఇది మనకు కనిపించదు. కానీ మన బాడీలో ఇది చాలా ఇంపార్టెంట్ పని. ఎందుకంటే బ్రీతింగ్ అనేది మనం కావాలంటే కంట్రోల్ చేసే పని మాత్రమే కాదు. మన బాడీకి అవసరమైనప్పుడు ఆటోమేటిక్‌గా బ్రీతింగ్‌ని కొనసాగించే వ్యవస్థ మనలో ఉంది. ఈ ఆటోమేటిక్ రెస్పిరేటరీ కంట్రోల్‌లో బ్రెయినిజం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్. మీరు నిశ్శబ్దంగా కూర్చున్నారు. అప్పుడు బ్రీత్ ఒకేలా ఉంటుంది. అచానక్ ఒక స్టెయిర్స్ ఎక్కడం మొదలుపెట్టారు. కొద్దిసేపటికే బ్రీత్ వేగంగా అవుతుంది. మీరు కూర్చొని ఓకే. బాడీ ఇప్పుడు 20% ఎక్స్‌ట్రా బ్రీతింగ్ స్టార్ట్ చేయండి అని ఆర్డర్ ఇవ్వలేదు కదా! అయినా బ్రీత్ మారిపోయింది. ఎందుకు? ఎందుకంటే మన బాడీలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా బ్రీతింగ్ కూడా అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ బ్రెయిన్ ఒక ట్రాఫిక్ పోలీస్ లాంటిదనుకోండి. ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువైతే అక్కడ సిగ్నల్స్ మార్చినట్టు మన బాడీకి ఏం అవసరమో దానికి అనుగుణంగా బ్రీతింగ్ ప్యాటర్న్ రెగ్యులేట్ చేసే సిస్టమ్స్ ఉంటాయి. మరి ఇక్కడే ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. మన బ్రెయిన్ మన బ్రీత్‌ని కంట్రోల్ చేయడమే కాదు, మన బ్రీత్ నుంచి సిగ్నల్స్‌ని కూడా రిసీవ్ చేస్తుంది. అంటే కమ్యూనికేషన్ వన్ వే కాదు, బ్రెయిన్ టు బ్రీత్ మాత్రమే కాదు, బ్రీత్ టు బ్రెయిన్ కూడా. బ్రీతింగ్ రిథమ్ బ్రెయిన్ యాక్టివిటీతో సంబంధం కలిగి ఉంటుంది. రీసెర్చ్‌లో చాలా ఎవిడెన్స్ ఉంది. బ్రీతింగ్ రిలేటెడ్ సిగ్నల్స్ బ్రెయిన్‌లోకి కాగ్నిటివ్, ఎమోషనల్ రీజియన్‌తో కూడా ఇంటాక్ట్ అవుతూ ఉంటాయి. అంటే మన బ్రీత్ అనేది కేవలం లంగ్స్ దగ్గర జరిగే విషయం కాదు. బ్రెయిన్‌తో కూడా ఒక కంటిన్యూయస్ కన్వర్జేషన్ లాంటిది. ఇది తెలుసుకున్న తర్వాత మన బ్రీత్ ఎందుకు ఇంత ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుందో అర్థమవుతుంది. కానీ ఇప్పుడు అసలు క్వెషన్, మన బ్రెయిన్‌కి బ్రీత్ గురించి సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది? ఆక్సిజన్ వల్లనా? కార్బన్ డయాక్సైడ్ వల్లనా? లంగ్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ వల్లనా? లేక ఇంకా ఏదైనా ఉందా? ఇదే మన జర్నీలో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ లేయర్. అందుకే ఇప్పటి వరకు మన బ్రీత్‌ని బయట నుంచి అబ్జర్వ్ చేసాం. ఇక నుంచి మన బాడీ లోపల బ్రీత్‌కి ఏం జరుగుతుందో కొంచెం డీపర్‌గా చూద్దాం. ఈరోజు మాత్రం ఏ టెక్నిక్ అవసరం లేదు. మీ బ్రీత్‌ని మార్చకండి. జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను బ్రీత్ చేస్తున్నాను, కానీ నా బాడీలో ఎవరు దాన్ని మానిటర్ చేస్తున్నారు? ఇదే మన నెక్స్ట్ డిస్కవరీకి స్టార్టింగ్ పాయింట్. 100 డేస్ నో యువర్ బ్రీత్. వన్ బ్రీత్, వన్ డే, వన్ డిస్కవరీ. నమస్కారం.